అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. జిల్లాలోని పలు మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడుగులలో 4.5 డిగ్రీల సెల్సియస్, మినమలూరులో 5.5 డిగ్రీలు, పాడేరులో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అరకు వ్యాలీ, చింతపల్లి, హకుంపేట వంటి ఇతర ప్రాంతాల్లోనూ 4 నుంచి 7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను చలి గజగజలాడిస్తుంది. ఉత్తర గాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం వేళలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాలు, వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఈ చలి తీవ్రత పర్యాటకులను ఆకర్షిస్తూ అరకు, వంజంగి, లంబసింగి వంటి ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ చలి డిసెంబర్ చివరి వరకు కొనసాగవచ్చని ఐఎండీ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రదీప్, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఏపీ మొత్తంగా చలి మాత్రం బేభత్సంగా కూడా ఇక కొద్ది రోజుల నుంచి కూడా కుమ్మేస్తుంది అనుకోవచ్చు. ఓవరాల్ గా ప్రజలు కూడా బయటికి రావడానికి రాత్రి నుంచి కూడా మొదలవుతున్న ఈ చలి అయితే చాలా బేభత్సంగా కూడా చలి కేంద్రం అయితే పుట్టే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అల్లూరి జిల్లాకి సంబంధించి కూడా అల్లూరి జిల్లా పాడేరు మండలానికి సంబంధించి అయితే 4.5 డిగ్రీలు అయితే చలి విపరీతంగా ఉన్నదంటూ కూడా తెలుస్తుంది. అలాగే అరకు నియోజకవర్గంలో అయితే 9.5 డిగ్రీలు అయితే చలి ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఏపీలో చాలా వరకు చలి అనేది కూడా కుమ్మేస్తుంది అనుకోవచ్చు. చాలా ప్రజలందరూ కూడా బయటకు రావడానికి చాలా భయపడే పరిస్థితి కనబడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఇంత భారీ డిగ్రీలు చలి రావడంతో కూడా బయటికి రావడానికి అయితే ప్రజలందరూ భయపడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటుపక్క చూస్తే చింతపల్లికి సంబంధించి చింతపల్లిలో అయితే 8.6 డిగ్రీలు చలి అయితే చాలా వరకు ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా అన్ని పక్కల ఏపీలో చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించి కానీ అట్లాగే కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వరకు 9 నుంచి 10 డిగ్రీలు చలి అయితే నమోదయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు, ఇంత దారుణమైన చలి ఏ సంవత్సరం కూడా ఎంత చలి అనేది కూడా లేని పరిస్థితుల్లో కూడా ఈసారి ఇంత చలి డిగ్రీలు 9.5 డిగ్రీల వరకు కూడా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఈ చలి అయితే నమోదవుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే త్వరగా ఇంకా రానున్న రోజుల్లో అయితే భారీగా చలి ఉంటుందంటూ కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.